చాలా మంది వాస్తు దగ్గర మాట్లాడాలంటే ఉండదు, ఇక్కడ గోడ ఉండద్దు, కిచెన్ ఉండద్దు, లేకపోతే బాత్రూమ్ ఉండద్దు అంటే కొన్ని కూల్ చేస్తారు. ఈ వెంటనే ఎందుకు కూల్ చేస్తారు అనేది అది రియల్లీ ఇంపార్టెంట్. అది కూల్ చేయడం అనేది కొన్ని అబ్నార్మల్ గా ఉంటాయి. కొంతమంది ఇళ్లలో బాత్రూమ్స్ కానీ గోడలు కానీ కొంచెం అబ్నార్మల్ గా ఉన్నప్పుడు దాంతో డిస్టర్బెన్సెస్ అనేది వస్తుంది అనేసి కొంతమంది వాస్తు వాళ్ళు ఏం చేస్తారంటే నాలెడ్జ్ లేకుండా వెంటనే ఆ బాత్రూమ్ ని డిమాలిష్ చేసేస్తారు. వెంటనే తీసేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సపోజ్ మన నెగిటివ్ ఎనర్జీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం వల్ల, లేకపోతే కొన్ని ఏళ్ల నుంచి, లేకపోతే కొన్ని నెలల నుంచి అయినా సరే ఉండడం వల్ల ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేసిన తర్వాత 3 months 4 months అబ్జర్వ్ చేసి ఆ తర్వాత దాన్ని డిమాలిష్ చేయడం అనేది తీసుకోవాలి. కానీ నేను కొంతమందిని చూశాను, మంచి వాస్తు ఎక్స్పర్ట్స్, నాలెడ్జ్ ఉందో నాలెడ్జ్ లేకో తెలియదు కానీ ఇమ్మీడియట్ గా వాటిని కూల్ చేయడం జరగడం వల్ల కొన్ని సందర్భాల్లో సపోజ్ సౌత్ వెస్ట్ లో బాత్రూమ్ ని వెంటనే తీసేశారనుకోండి, అకస్మాత్తుగా విత్ ఇన్ 10 to 25 days లోనే ఆ ఓనర్ చనిపోవడం కూడా జరుగుతుంది. సో అప్పుడు అది చాలా డేంజర్ అండి. కాబట్టి ఇంటిని కరెక్షన్ చేసేటప్పుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వెంటనే నెగిటివ్ ఎనర్జీని స్టాప్ చేయకూడదు, వాటిని న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేసి మెల్లిమెల్లిగా దాన్ని ప్రేమతో దాన్ని తరమేయాలి. అంటే ప్రేమతో అంటే నా వర్డ్స్ లో అలా చెప్తున్నాను, చాలా సున్నితంగా మనం దాన్ని ఇచ్చేయాలి. కానీ ఒకేసారి కూల్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అంతా డిస్టర్బ్ అయిపోయి చెల్లా చెదురు అయిపోయి సడన్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి చాలా వరకు 99% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రేక్షకులందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరైనా వాస్తువులు వచ్చేసి ఇక్కడ ఇది ఇలా ఉంది అని వెంటనే ఫటాఫట్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అనేసి కూల్ చేయడం వల్ల అది ఒకేసారి రివర్స్ అయిపోవడం కానీ లేదా ఇంకా హై అయిపోవడం కానీ చూడొచ్చు మీరు చాలా మంది ప్రాబ్లమ్స్ లో. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి.